బోర్డు వేసి మీడియా వాళ్ళు మాకు ఇస్తారు కదా కంప్లీట్ డేటాతో ఇస్తారు డీటెయిల్స్ ఇస్తారు స్పీడ్ గా కంప్లీట్ చేసుకోలేదు తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టు వెళ్ళిపో ఫోటో మీరు అయిపోతే కానిచ్చేసి ప్లీజ్ 1 by 1 స్వామి సార్ బయట ఓకే పదండి ఇంకా మీరు పదండి సార్ మీరు సార్ మీ చైర్లో మీరు కూర్చోండి సార్ చైర్లో మీరు మీరు మూమెంట్ చేయకండి ప్లీజ్ సార్ వస్తున్నారు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అందరికీ నమస్కారం. హన్మకొండ పట్టణం కొత్తూరు జిల్లాకు చెందిన ఒక ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ గత నెలలో తన స్కూల్ రిన్యువల్ కొరకు హన్మకొండ డిఈఓ ఆఫీసులో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అట్టి అప్లికేషన్ మీద హన్మకొండ ఎంఈఓ గారు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేసిన తర్వాత కూడా పర్మిషన్ రాకపోయేసరికి ఆ సంబంధిత కరస్పాండెంట్ డిఈఓ హన్మకొండ ఆఫీస్కి వెళ్ళి కన్సర్న్ సెక్షన్ క్లర్క్లు అయినటువంటి గౌస్ తర్వాత మనోజ్లను కలిసి విచారించగా ఇట్టి ఫైల్ను క్లియర్ చేయాలంటే ఇన్ఛార్జి డిఈఓ గారు వెంకటరెడ్డి అడిషనల్ కలెక్టర్ గారు ₹1,00,000 లంచం అడుగుతున్నాడు. అది ఇస్తేనే ఈ ఫైల్ క్లియర్ అవుతుందని చెప్పడంతో నేను అన్ని డబ్బులు ఇచ్చుకోలేను, నేను ఇన్ఛార్జ్ డిఈఓ కలెక్టర్ గారి దగ్గరికి అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి నేను మాట్లాడతా అని చెప్పి తెల్లారి వెంకటరెడ్డి అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి సార్ ఇట్లా నా స్కూల్ రిన్యువల్ గురించి ₹1,00,000 డబ్బులు అడుగుతున్నారు మీరు ఆ రోజు చెప్పాడు. కానీ మళ్ళీ 2 days వరకు కూడా ఎలాంటి ఫోన్ కానీ పర్మిషన్ కానీ రాకపోవడంతో మళ్ళీ ఇన్ఛార్జ్ డిఈఓ అడిషనల్ కలెక్టర్ గారు అయిన వెంకటరెడ్డి గారి దగ్గరికి వచ్చి మళ్ళీ సార్ ఇట్లా ఫైల్ ఇంతవరకు క్లియర్ కాలేదు అని అడగగా అక్కడ గౌస్ కన్సర్న్ సెక్షన్ అతను కూడా అక్కడే ఉన్నాడు. నేను మాట్లాడతాను, మీరు కొంచెం బయట ఉండమని చెప్పి ఈ కరెస్పాండెంట్కి అన్నాడు.
తర్వాత గౌస్ గారితో అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత 60,000 రూపాయలకు సారు ఒప్పుకున్నాడు, మీరు 60,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పాడు. 60,000 రూపాయలు కూడా ఇవ్వడం నాతో కాదు అని చెప్పి మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర, అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర వెళ్ళి అడగగా, సరే నువ్వు కొంచెం తగ్గించి ఇవ్వు పో, నీ పని చేసి పెడతారు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. వారు చెప్పిన ప్రకారంగా ఈరోజు డబ్బులు తీసుకొని డిఈఓ ఆఫీసు హన్మకొండకు వెళ్ళగా అక్కడ గౌస్ లేకుండా మనోజ్ అనే ఇంకో క్లర్క్ ఉన్నాడు. అయితే ఆ మనోజ్ ఏం చేసిండు, అడిషనల్ కలెక్టర్ గారి వద్దకు వచ్చి కన్ఫర్మ్ చేసుకొని డబ్బులు ఇంటిగ్రేటెడ్ హన్మకొండ ఆఫీసు వెనకాల సీసీ కెమెరాస్ పనిచేయ ప్లేస్లో తీసుకువెళ్ళి 60,000 రూపాయలు తీసుకున్నాడు. ఈ 60,000 రూపాయలు తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. తీసుకొని వచ్చి మళ్ళీ కన్ఫ్రంటేషన్ కూడా అడిషనల్ కలెక్టర్ గారితో చేయడం జరిగింది. ఈ కేసులో అడిషనల్ కలెక్టర్ గారు వెంకటరెడ్డి గారిని మరియు గౌస్ గారిని మరియు మనోజ్ గారిని కస్టడీలోకి తీసుకున్నాము. వీరి ముగ్గురిని రేపు ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాం. అలాగే పబ్లిక్ అప్పీల్ ఏంటంటే, ఏ గవర్నమెంట్ ఉద్యోగి అయినా కూడా మీ పని చేయడానికి డబ్బులు మిమ్మల్ని డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని చెప్పి మనవి. ఈరోజు ఈ రేట్లో నా పేరు సాంబయ్య, డిఎస్పీ ఏసీబీ వరంగల్. మా ఇన్స్పెక్టర్స్ ఎస్ రాజు మరియు ఎల్ రాజు మరియు ఖమ్మం ఇన్స్పెక్టర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. గారు మీద ఆదాయానికి మించిన ఆస్తుల కేసు 2008లో నల్గొండలో బుక్ అయింది. అలాగే జనగామ ఆర్డీఓగా పనిచేసినప్పుడు కూడా ఔటర్ రింగ్ ల్యాండ్ అక్విజిషన్లో కూడా దాంట్లో ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటి మీద కూడా విచారణ జరిగింది. ఇంతకుముందు జరిగింది విచారణ, ఇప్పుడు దీనికి సంబంధించి అవి వేరే కేసులు.